అని భగవాన్ ఇంత వివరంగా చెప్పిన తర్వాత ఆ పృచ్ఛకుడు, సినిమాలో బొమ్మలను ప్రసరింప చేయడానికి ఒకడు లేడా భగవాన్? ఆ సినిమాలో ఆ తెర మీద ఒకడు ఆ బొమ్మల్ని ప్రసరింప చేసేవాడు ఉన్నాడు కదా అన్నారు. అన్నప్పుడు భగవాన్ అన్నారు, సినిమాలోనే ఏమిటి, ఎక్కడ చూసినా అన్ని జడ వస్తువులే. సినిమాలోనే కాదు, ఇప్పుడు బాహ్యంగా ఇప్పుడు చూసినా అన్ని జడ వస్తువులే. తెర, బొమ్మలు అంతే. ఆ తెర సుస్థిరంగా అలాగే ఉంది, దాని మీద బొమ్మలు అలా అలా కదిలి మెదిలి వెళ్ళిపోతున్నాయి అంతే. ఇప్పుడు ఇక్కడ కూడా నీ జీవితంలో కూడా అంతే, తెర మీదే కాదు. దీపం యొక్క చలనానికి ఒక సచేతనుడు కావాలి, అదే ఆత్మ. అదే ఆత్మ సచేతనంగా, చైతన్యవంతంగా, శక్తివంతంగా, ప్రకాశవంతంగా ఉన్నవాడు కావాలి. ఆ చైతన్యవంతము, ప్రకాశవంతము అయి ఉన్నదే నీ స్వరూపము, అదే ఆత్మ. చైతన్య స్వరూపమై ఉంది కాబట్టి అది స్వయంగా సమర్థతను తాను ప్రకాశింప చేసుకోగలిగిన సమర్థత కలిగి ఉంది. దానికి వేరే చాలకుడు ప్రకాశింప చేసేవాడు ఎవడు ఉండక్కర్లా. ఈ సినిమా తెర జడం కాబట్టి దాని మీద పడుతున్న బొమ్మలు జడమే, దాన్ని ప్రసరింప చేసే చేతనం వల్ల అవి ప్రసరింపబడుతున్నాయి. తెర జడంగానే ఉందమ్మ ఇక్కడ, దాని మీద పడుతున్న బొమ్మలు జడమైనవే కదా, ఆ లైట్ జడమైనదే. దాన్ని ప్రసరింప చేసే ఒక వ్యక్తి మాత్రం చేతనుడై ఉండాలి. మనిషి అక్కడ ఉన్నాడు కదా, ఉన్నాడమ్మా. అతడు అక్కడ ఆ లైట్ స్విచ్ ఆన్ చేసి ఆ రీల్ దానిలో పెట్టి దాన్ని ప్రొజెక్ట్ చేస్తేనే ఇక్కడ తెర మీద సినిమా కనిపిస్తుంది. అతడు తప్ప మిగతావన్నీ జడాలి. అతడు మనకు కనపడ్డు, కనపడతాడా? కనపడ్డమ్మా. వాడు అక్కడ దీన్ని ప్రసరింపజేస్తేనే ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే నీవు చైతన్యవంతము, ప్రకాశవంతము అయి ఉండగా నీ చైతన్య ప్రకాశ సన్నిధానంలో ఈ జడమైన బొమ్మలన్నీ కదిలి తొలుపుతుంటే వాటిని చూస్తున్నావే తప్ప దీన్ని ప్రసరింప చేసేటువంటి నీ నిజస్వరూప చైతన్య ప్రకాశాన్ని నువ్వు చూడడం లేదు. వాడు ఆ సినిమాని ప్రొజెక్ట్ చేసేవాడు కనపడ్డుగా, కానీ వాడు అక్కడ ప్రొజెక్ట్ చేస్తేనే ఇది అవుతుంది. అలాగే నువ్వు చైతన్యవంతము, ప్రకాశవంతము అయి ఉన్న నీ అందే ఇవన్నీ దృశ్యాలు కలుగుతున్నాయి, తొలుగుతున్నాయి. కానీ అట్టి నువ్వు నీకు తెలియడం లేదు. కాబట్టి ఎక్కడ చూసినా అదే, సినిమాలోనే కాదు ఎక్కడ చూసినా అదే, అన్ని జడ వస్తువులే. తెర మీద బొమ్మలు, దీపము, దాని చలనానికి ఒక సచేతనుడు ఉండాలా వద్దా? వాడు లేక ఏవి దీపము లేదు, ఈ తెర లేదు, ఈ బొమ్మలు లేవు, అదే ఆత్మ, అదే నీ చైతన్య ప్రకాశం. చైతన్య స్వరూపమై ఉంది కాబట్టి అది స్వయం సమర్థమై ఉంది. దానికి వేరే చాలకుడు అవసరం లేదు. తనకి తానే ఉన్నాడు, తనకి తానే ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశంలోనే ఈ బొమ్మలు అలా వచ్చి వెళుతున్నాయి అంతే. పై సమాధానం సూచించిన విధంగా చాలకునికి ఒక దేహం తాను లేదన్నాడు గ్రీన్లీస్. ఇలా భగవాన్ చెప్పినప్పుడు పై సమాధానం సూచించిన విధంగా దాన్ని, అంటే ఆ ప్రొజెక్టర్ ని ఆన్ చేసేవాడు ఒక చాలకునికి ఒక దేహము ఉన్నాడు కదా, వాడు ప్రొజెక్ట్ చేయడానికి దేహము తాను భావించలేదు అన్నాడు గ్రీన్లెస్. అటువంటి చాలకునికి ఒక దేహము అన్న భావన నాకు లేదండి, ఆ చాలకుని నేను ఒక దేహము అనుకోవడం లేదు అన్నాడు. అప్పుడు మహర్షి అంటున్నారు, ఆ చాలకుని ఆవశ్యకత ఊహించినవే దేహాదిక క్రియలన్నీను. ఆ చాలకుడున్నాడే దాన్ని ప్రసరింప చేసేవాడు. ఆవశ్యకత ఏమిటి అంటే ఆ ఆవశ్యకత ఊహించినవన్నీ ఈ దేహాలు, దీని క్రియలును. చాలకుని ఊహించినవన్నీ కూడా ఈ దేహాలు, క్రియలును. దేహము జడ విషయము కనుక చేతనుడైన చాలకుడు
అక్కడ కాగలిగింది. అక్కడ దేహం జడం కాబట్టి అదేమి చేయలేదు గనక వాడికి దేహం ఉందిలేవయ్యా. అక్కడ ఆ సినిమాని ప్రొజెక్ట్ చేసిన వాడికి ఒక దేహం ఉంది, కానీ దేహం జడం కదూ. కనుక దేహములో ఒక చైతన్యవంతమైన వాడు ఉండవలసి వచ్చింది. ఆ చైతన్యవంతమైన వాడు ఉండడం చేతనే ఆ దేహ చలనము చేత ఈ బొమ్మలన్నీ తెర మీద ప్రొజెక్ట్ చేయబడు. కాబట్టి అక్కడికి దేహం ఉండొచ్చు, అది జడం కాబట్టి అది పని చేయడానికి మరి ఇక్కడ చైతన్యం ఉండాలి. చైతన్యం ఏది జరగదు, అందుచేత సచేతనుడు కావాలి, అదే ఆత్మ. అందుచేత ఆ చాలకుని ఆవశ్యకతను ఊహించినవే దేహాది క్రియలన్నీను. దేహం జడ విషయం గనక చేతనుడైన చాలకుడి అక్కడ కలిగింది. దేహమే చేసేయగలిగితే ఇంకొక చైతన్యం ఎందుకు అక్కడ? అది జడ గనక చెయ్యలేదు గనక దానిలో మళ్ళీ నేను అనేటువంటి ఒక చైతన్య ప్రకాశం వల్లనే ఆ శరీరం ఆ దాన్ని ప్రొజెక్ట్ చేయగలుగుతుంది. జనులు తాము జీవులము అనుకుంటున్నారు. అందుకే శ్రీకృష్ణుడు అన్నాడు, జీవచోదకుడైన దైవం హృదయంలోనే ఉన్నాడు. జీవుడనేటువంటి వాడిని చైతన్యపరిచేవాడు హృదయంలోనే ఉన్నాడు. ఆయన ఉన్నాడు గనకనే ఈ జీవుడు నేనని లేచి కదిలి మదిలి దేహము జడమైన దేహంతో క్రియాన్వితం కాగలుగుతున్నాడు. నిజానికి వాళ్ళంటే జీవుడు లేడు, చోదకుడు లేడు, సర్వము ఆత్మే. ఆ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అడుగుతున్నాం. కాబట్టి ఒక జీవుడున్నాడు, అతడు ఈ దేహముని జడమైన దేహముని కదిలిస్తున్నాడు అని చెప్పుకుంటున్నాం. గాని వీడు కూడా ఆత్మస్వరూపమును విడిచి లేడు. సర్వము ఆత్మయే. తెర, బొమ్మలు, నటుడు, చాలకుడు, దీపము, ఇతరములన్నీ కూడా ఆ ఆత్మయందే, ఆత్మ ప్రకాశంలోనే. ఆ తెర మీద ఉన్న బొమ్మలు, దానిలో ఉన్న నటుడు, దాన్ని ప్రొజెక్ట్ చేసే చాలకుడు, మళ్ళీ దాన్ని వెలిగించే దీపము, అన్ని ఏకైకమైన చైతన్య స్వరూప ఆత్మయే అన్నిగా ఉంది. అక్కడ నేను అన్న తెలివి లేకపోతే ఇవన్నీ ఉంటాయమ్మా? ఉండవమ్మా. గాని బొమ్మలు గాని, దానిలో నటులు గాని, దానిలో ఆ సినిమాని ప్రొజెక్ట్ చేసేవాడు గాని, దాన్ని వెలిగించే దీపం గాని, ఇతరంగా కుర్చీలు, బెంచీలు, అందరూ వచ్చేటువంటి వాళ్ళు, వెళ్లేవాళ్ళు గాని, వీళ్ళందరూ నేను అన్న తెలివి ప్రకాశంలో ప్రకాశించకపోతే ఉండగలరా? ఉండగలరా? లేరమ్మా, ఉండలేరు. మరి ఇంకనే ఆ సినిమాకి నువ్వు వెళ్ళలేదమ్మాయి, ఏదీ లేదు. అక్కడ సినిమా చూడనే లేదమ్మాయి. అక్కడ తెర ఉందా? ఆ తెర మీద మరి బొమ్మలు ఉన్నాయా? ఏ నటులు ఉన్నారు? దాన్ని కదిలించేవాడు ఉన్నాడా? అక్కడ ఒక వెలుగు ఉందా? ఇతరములైన వారు అందరూ ఉన్నారా అన్నవేమీ లేవుగా. ఏదీ లేదా. మరి ఏది ఉంటే ఇవన్నీ ఉన్నాయని తెలియబడుతూ ఉన్నట్లు ఉండగలుగుతున్నాయో అది నీ ఆత్మస్వరూపం కదా. అవునమ్మా, అది స్వయం ప్రకాశమై ఉంది కదా. నిన్ను నువ్వు స్వయం ప్రకాశ స్వరూపానివి, చైతన్య స్వరూపానివని ఎరుగక నిన్ను నువ్వు జీవుడని, దేహమని అనుకుంటూ ఈ వ్యవహారాలని ఏదో నా ప్రయత్నం లేకపోతే జరగవు అనుకుంటున్నావు. ఆత్మ, దేహము, నీవు నటుడవు అన్న భ్రమ. సినిమాలోని పాత్రధారిని ద్రష్ట అనుకున్నటువంటిది. ఆత్మని దేహం అనుకుంటూ, చైతన్య ప్రకాశాన్ని దేహం అనుకుంటూ, దీనిలో ఉన్న నేను నటుడను, పాత్రధారిని అనుకుంటూ ఉన్న భ్రమ ఎలాంటిదంటే సినిమాలోని పాత్రధారిని ద్రష్ట అనుకోవడం లాంటిది. ఎందుకంటే సినిమాలోని పాత్రధారి తాను తెర లేకుండా నటించవచ్చా అని అడిగాడు అనుకో, సినిమాలో ఒక యాక్టర్ తెరక్కర్లేదండి, తెర లేకుండా నేను నటించవచ్చా అని అడిగాడు అనుకో, ఆత్మకి వేరుగా తాను కర్తను అనుకునేవాని గతి అలాంటిది. ఎందుకంటే వీడు ఎంత గొప్పగా నటించినా, తీసేవాళ్ళు ఎంత గొప్పగా తీసినా
తెర లేకుండా సినిమా చూపించండి అంటే ఎవరు చూడగలడు? తెర లేకుండా సినిమా ఉంటుందా? ఉండదమ్మా. వందల కోట్లు పెట్టి గొప్ప గొప్ప నటులు, అద్భుతమైన మరి డైరెక్టర్, అనేక రకాలుగా డైరెక్టర్ చేసి సినిమా తీసినా ఈ సినిమా ఆ తెర లేకుండా ఉంటుందా? ఆ ఉండాలి, ఉంది అనుకోవడం ఎలా ఉందంటే ఆత్మ కంటే వేరుగా తాను కర్తను అనుకుంటున్నాడు. ఉండగలడా వీడు అసలు? ఉండలేడమ్మా. వీడికి నటన, వాడి సినిమా వాడు తీయడము ఇదంతా కూడా తెర లేకపోతే ఉట్టి సున్నాయే కదా. ఉన్నాయి. కాబట్టి ఈ కర్త, ఈ సినిమా యాక్టర్ అనుకుంటాట తెర లేకుండానే నా నటనంతా చూపించాలి అంటాడట. తెరక్కర్లా నేను నటించడానికి, తెరక్కర్లా సినిమా కనపడడానికి అనుకుంటే ఎలా ఉంటుందో. తెలివి స్వరూపమైన నాకంటే వేరుగా కదా, నా తెలివిని విడిచి ఒక కర్త ఒకడు ఉన్నాడు అనుకోవడం అలాంటిదే. అవునమ్మా. నీ జీవుడు అలాంటి వాడు. నేను ఇలా చేశాను, ఇలా చేశాను. ఎంత ఎంత స్పష్టంగా అసలు ఈ భగవాన్ బుక్స్ వరుసగా చెప్పుకోవడం మొదలుపెట్టిన ప్రతి దానిలోనూ ఎంత స్పష్టంగా అంతఃకరణలో తోస్తున్న నేనన్న తలంపన ఎంత ఎంత శుద్ధ మరి అబద్ధమో అసత్యమో అసలు ఏ విలువ లేనిదో ప్రతి రోజు బోధలో మనకు స్పష్టంగానే ఉంది. కానీ అది సత్యంపై రాజ్యమేలేస్తోంది. అప్పుడు ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, ద్రష్టను తాను చూచే చిత్రంలో పాత్ర వహించమన్నట్లుంది. చూసేవాడిని నువ్వు చూసే సినిమాలో పాత్ర వెయ్యి అన్నట్టుంది. ఇంతకన్నా నిద్రాభ్రమణమే మేలు కదా. ఈ చూసేవాడిని కదా, ద్రష్టని తన చేత చూడబడిన చిత్రంలో పాత్ర వెయ్యి అన్నట్లుంది. ఇంతకంటే నిద్రాభ్రమణమే మేలుగా ఉంది కదా అన్నాడు ఆయన. ఎందుకంటే నిద్రపోవడమే మేలు కదా. నేను ద్రష్టని, సమస్తమును చూస్తున్న వాడిని, తెలుసుకుంటు, ఇక్కడ చూడడం అంటే తెలుసుకోవడం, ప్రకాశింప చేయడం. అట్టి నన్ను నా చేత చూడబడే చిత్రంలో పాత్ర వహించమన్నట్లుంది. ఇప్పుడు నా చేత చూడబడుతున్నదే కదమ్మా నా నేనన్న తలంపు, ఈ నేనన్న వ్యవహారమును. అవునమ్మా. ఇప్పుడు నేను ఈ నేనన్న వ్యవహారము చేసేటువంటి నేనునా, లేక దీనిని చూస్తున్న ద్రష్టనా? ద్రష్టనే అమ్మా. ద్రష్ట నువ్వైనప్పుడు ఈ పాత్ర పోషణ నీదెలా అవుతుంది? దాన్ని నువ్వు చూస్తున్నావు కదా. అంటే హాయిగా నిద్రపోవడమే నయ్యం అన్నాడు. అంటే మనిషి అంటున్నారు, కాకి కనుపాప ఒక్కటేనట, 2 కళ్ళుంటాయి గాని ఒకే కనుపాపట. అది మెడ ఎటువైపు తిప్పుతుందో అటువైపుకి దాన్ని కనుపాప తిరిగి అటుపక్క దృశ్యం కనిపిస్తుందట. వస్తువులు చూడాలి అంటే ఆ పాపనే ఏ కంటిలోకైనా తిప్పుతుంది. వస్తువుని చూడాలనుకుంటే, ఏ పక్క ఉన్న వస్తువుని చూడాలనుకుంటే ఆ కంటి పాపని ఆ కంటిలోకి తిప్పుతుంది. అప్పుడు అక్కడ ఉన్న వస్తువులు కాకి కనిపిస్తాయి. అలాగని లోకులందరూ చెప్తూ ఉంటారు. కనుపాప ఏమో ఒక్కటేను, కంటికి కళ్ళు చూస్తే 2. కనుపాప ఒక్కటే ఉంది, కళ్ళు చూస్తే 2. ఏ పక్కది చూడాలనుకుంటే కనుపాపని ఆ పక్కకి తిప్పితే ఆ పక్కన ఉన్నవి కనిపిస్తూ ఉంటాయి. ఎటు చూడాలి అంటే అటు ఆ ఒక్క కనుపాపనే త్రిప్పి చూస్తూ ఉంటుంది. అది ఎటు చూడాలనుకుంటే అటువైపు కనుపాపని తిప్పి చూస్తుంది. అవునా? అలాగే ఏనుగు ఒకే తొండంతో శ్వాస తీసుకోవడం, నీరు తాగడం చేస్తుంది. ఒక్క తొండమే, ఆ తొండంతో శ్వాస తీసుకుంటుంది, నీళ్లు తాగుతుంది. ఇలాంటి పనులు ఎన్నో చేస్తూ ఉంటుంది. చూడ్డానికి వినడానికి పాములకు అంగ విన్యాసం ఒక్కటే. చూడడానికి వినడానికి పాములకి అంగ విన్యాసం ఒకటి. వాటికి చూడడానికి వినడానికి కూడా ఒకే ఒక్క దానితో, చెవితోటే చూస్తాయి, చెవితోటే వింటాయి.
ఈ రీతిగా క్రియలు అవస్థలు వారి వారికి వారి వారి దృష్టిని అనుసరించి ఉంటాయి. నీ దృష్టి దేని మీద పడితే అది నీకు సత్యంగా నిత్యంగా కనిపిస్తుంది. ఒకే దృష్టి అది. వాటికి 2 కళ్ళున్నా దాని దృష్టి ఎటువైపుకి తిప్పితే అటు పక్క ఉన్న వస్తువులు చూస్తున్నట్లు మనకి కూడా ఉన్నది ఒకే ఒక్క దృష్టి. చూడడానికి వినడానికి పాముకి అంగ విన్యాసం ఒక్కటే అయినట్లు ఈ రీతిగా ఈ క్రియలు ఈ అవస్థలు, ఇప్పుడు మన క్రియలు మన అవస్థలు వారి వారికి వారి వారి దృష్టిని అనుసరించి ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరికి వారి దృష్టి ఎలాగుందో రకంగా వారికి ఈ క్రియలును ఈ అవస్థలు తెలియబడుతూ ఉంటాయి. దృష్టి అందరికి ఒకటే. అవునమ్మా. ఆ దృష్టిని దేని మీద పెడితే దానికి తగినవన్నీ వాడికి తెలుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కడికి అందుకే వేరువేరుగా తెలియడం వాడి దృష్టిని బట్టి సృష్టి. అలాగే సుప్త జాగృతి, జాగ్రత్త సుషుప్తి, స్వాప్నిక నిద్ర, జాగ్రత్త స్వప్నాదులు అన్నీ ఒక తరంలోనివే. సుప్త జాగృతి నిద్రలో మేల్కొనుట, జాగ్రత్త సుషుప్తి మెలకువలో నిద్రించుట, స్వాప్నిక నిద్ర కలలో నిద్రించుట. కల వచ్చింది, ఆ కళలో నువ్వు నిద్రపోతున్నావు అన్నమాట. నిన్ను ఎవరో వచ్చి లేపారు, నువ్వే నిద్రపోతున్నావు. నిద్రపోతున్నా నిన్ను చూస్తున్నావు కదా, దాన్ని ఎవరో లేపారు దాన్ని చూస్తున్నావు, కానీ నా నిద్రపోయిన వాడివా అనే అనుకుంటావు. కానీ మెలకు వచ్చాక కలలో నిద్రపోయిన వాడు కళ్ళైపోగా వాడిని చూసిన నువ్వు మిగులుతున్నావు. అలాగునే స్వాప్నిక నిద్ర, జాగ్రత్త స్వప్నాదులు ఇవన్నీ కూడా ఒక తరంలోనివే. ఈ ఊరికి ఒక లెవెల్, ఒక మనం చూస్తున్న దృష్టిని బట్టి అలా అలా ఉంటాయంతే. అలా భగవాన్ చెప్పేసరికి ఆ పృచ్ఛకుడు మనం తిరస్కరిస్తున్నవి పాంచభౌతిక విషయాలు కదండి, పాంచభౌతిక విషయాలను కదా మనం తిరస్కరిస్తున్నాము. జాగృత జగత్తులో మెలకుగా ఉన్నప్పుడు మన చేత తెలియబడుతున్న ఈ జగత్తులో భౌతిక కాలం ఎలాగ చరించాలైతే, ఇప్పుడు మెలకుగా ఉన్నానండి, ఈ మెలకు జగత్తులో ఈ భౌతిక శరీరం ఉంది, అది ఎలాగ చరించాలి, అది ఎలా కదలాలి. పని మధ్యలో నిద్రిస్తే ఏదో కాస్త పని చేశాక మళ్ళీ నిద్రపోతే, కాక నిద్రిస్తూ పని చేస్తే పని చెడిపోదు. పని మధ్యలో నిద్రపోయామనుకో పొయ్యి మీద కూరెట్టి కూర మాడిపోతుంది కదా. అలాగే నిద్రపోతూ పని చేసామనుకో ఎక్కడ ఏ గరిట ఎక్కడ పెట్టాలో, ఏ గిన్నె ఎక్కడ పెట్టాలో, ఎక్కడ నడవాలో కూడా తెలియకుండా అప్పుడు పని పాడైపోతుంది కదా అని అడిగాడు అతను. జాగ్రత్త సుషుప్తి అంటున్నారు కదా, మెలకులో నిద్రపోవాలంటున్నారు, నిద్రపోతూ మెలకుగా ఉండాలంటున్నారు. పోనీ నిద్ర మెలకులోనే కదా, నిద్రపోయాలనుకుంటే పని పాడైపోదు. అప్పుడు మహర్షి అన్నారు, నిద్ర అంటే అజ్ఞానం కాదు. నిద్ర అంటే అజ్ఞానం అనుకుంటున్నావు, అది నీ స్థితి. ఈ మెలకువ జ్ఞానం అనుకుంటున్నావు. జ్ఞానం ఉంది కాబట్టి నీ జాగ్రత్తగా పని పాడైపోకుండా శ్రద్ధగా చేయగలుగుతున్నాను, నేను మేల్కొని ఉన్నాను గనకనే అంటున్నావు. నిద్రపోయానంటే చేసే పని పాడైపోతుంది అంటున్నావు. అంటే నిద్ర అజ్ఞానం అనుకుంటున్నావు, మెలకువని జ్ఞానం అనుకుంటున్నావు. కానీ నిద్ర అంటే అజ్ఞానం కాదు. బాగా విను, నిద్ర అంటే అజ్ఞానం కాదు, అది నీ స్వస్థితి. నీ మెలకు అంటే జ్ఞానం కాదు, అది నీ అజ్ఞానం. మనం అనుకుంటే ఈ మెలకువలో ఎంతో తెలివిగా ఉన్నాము, చక్కగా ఆ మాటలు కూడా ఎంత అద్భుతంగా సమయానికి అనుగుణంగా చక్కగా అతికించి నొప్పించి ఒప్పించి మాట్లాడేస్తూ ఉంటాం. చేతలు కూడా అలాగే చేసేస్తూ ఉంటాం. ఎంత తెలివితేటలు లేకపోతే అంత చాకచక్యంగా క్రియాకలాపాలు చేయగలం. అలాగే ఎంత శ్రద్ధ పెడితే అంత బాగా చేయగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈ మెలకువ జ్ఞానము అనుకుంటున్నావు. నిద్రలో నాకేమీ తెలియదు కాబట్టి నిద్ర అజ్ఞానము అనుకుంటున్నావు. నిద్ర అజ్ఞానము కాదు, నీ మెలకువ జ్ఞానము కాదు. చక్కగా తెలుసుకో, నిద్రే నీ స్వస్థితి.
ఈ మెలకువే అజ్ఞానం. ఎందుకంటే నిద్రలో పూర్ణ చేతస్సే ఉంది, అంతే పూర్తిగా ఆ ప్రకాశమే ఉంది నిద్రలో. ఇదేమిట్రా బాబు ప్రకాశం అంటారు, కటికి చీకటి కదా అనిపిస్తుంది కదా మనకి. మెలకువలో వలె పూర్ణ అజ్ఞానము ఉంది, నిద్రలో పూర్ణ చేతస్సు ఉంది, మెలకువలో వలె పూర్ణ అజ్ఞానము ఉంది. మెలకువ అజ్ఞానం అని అన్నారు కదా, మనం మెలకువ జ్ఞానం అనుకుంటున్నాం కానీ అది అజ్ఞానమే. అవునమ్మా. ఎలా అవునే చెప్పు. అంటే నేను తన దేహాన్ని నేను అనుకుని ఉన్నాను కదా. అది అసలు ఏమీ కాదు. నిద్ర మెలకు అంటే మనందరికీ జ్ఞానమే కాబట్టి చక్కగా పనులు చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ భగవాన్ అన్నారు, నువ్వు మెలకు అంటే జ్ఞానం అనుకుంటున్నావు కాదు, పూర్తి అజ్ఞానమే. నిద్ర అంటే అజ్ఞానం అనుకుంటున్నావు కాదు, పూర్ణ చేతస్సే అంటున్నారు. దీన్ని చక్కగా మనం క్లియర్ గా తెలిసిన జ్ఞానం కాకుండా జాగ్రత్తగా విశ్లేషించి చూసుకుంటే మెలకువలో నిద్రలో పూర్ణ చైతన్యం ఉంది, మెలకువలో పూర్ణ అజ్ఞానం ఉంది. అయితే నీ సత్యస్థితి సహజ స్వభావము పై రెండిటిని లోగని వాటిని అధిగమించి ఉంది. జ్ఞానాజ్ఞానులు రెండిటికి అవ్వల ఉన్నది నీ స్వరూపము. నిద్రలో మనకి ఏమీ తెలియదు కదమ్మా. తెలీదమ్మా. కాబట్టి నిద్ర అజ్ఞానం అనుకుంటున్నావు, గాని నువ్వు నిద్రలో పూర్ణ చేతనమై ప్రకాశమై ఉన్నావు. కానీ నిద్రలో నీకు ఏమీ తెలియకపోవడానికి కారణం ఏమిటి? అక్కడ నువ్వు ఎలా ఉన్నావు? పూర్తి అజ్ఞానంలో ఉన్నాను అనుకుంటున్నావు. ఈ అజ్ఞానంలో ఉన్నవాడెవడు? నేను అంటున్నావు. నేను ఏమీ తెలియకుండా కటికి చీకటిగా ఉన్నాను అంటున్నావు. ఉన్నది చీకటి ఉండవచ్చుగాక, చీకటిని ప్రకాశింపచేసే పూర్ణ జ్ఞానమై ఉన్నాను నేను, అక్కడ ఏమీ లేదు అని ప్రకాశమై ఉన్నాను. అది అజ్ఞానముగా అనిపిస్తోన్నా అది పూర్ణ ప్రకాశమే, రెండవ వస్తువు లేని ప్రకాశం అది. అవునమ్మా. ఈ మెలకువలో జ్ఞానం అంటున్నావు గాని అనేకత్వంతో కూడి నీ ప్రకాశము మలినమైపోయి ఉన్నటువంటి మెలకువిది. నిద్రలో ఏ మలినము లేకుండా ఉన్నటువంటి పూర్ణ చిస్వరూపం నువ్వు. మెలకువలో నువ్వు జ్ఞానంగా ఉన్నాను అనుకుంటున్నావు గాని నీ అనేక జన్మ వాసనలతో దేహాత్మ భావనతో ఇది సత్యమో అది నిత్యమో ఇది ఇలాగా అది అలాగా అనుకుంటున్న గాఢ ఏది లేదో దానిని ఉందనుకుంటున్నటువంటి గాఢమైన అజ్ఞానం. ఇప్పుడు క్లియర్ గా తెలుస్తుందమ్మా. జ్ఞానం ఉంది కానీ ఏది కాదో ఏది లేదో అదంతా నీ భావనతో నువ్వు భావించేసుకుని ఇవన్నీ ఉన్నాయంటూ ఏడుస్తూ నవ్వుతూ ఉన్నటువంటి పూర్తి అజ్ఞానంతో కూడి ఉన్నటువంటి జ్ఞానం ఇక్కడ ఉంది. జ్ఞానం ఇక్కడ పూర్ణ ప్రకాశం ఉంది. ఆ పూర్ణ ప్రకాశాన్ని నేను ఇలాగా నేను అలాగా అది ఇలాగా ఇది ఇలాగా తెలుసుకునే తెలివి రూపం తెలుసుకుంటూ అన్ని నేనే స్వయంగా చేయగలుగుతున్నానన్నటువంటి గాఢ అజ్ఞానముతో ఉన్నటువంటి స్థితి ఈ మెలకు. అలాగే ఏమీ లేకుండా నేను అన్నదే లేకుండా శుద్ధంగా ప్రకాశిస్తున్న స్థితి నీ నిద్ర. అక్కడ శుద్ధంగా ఉంది, రెండోది లేదు, అదే నీ నిజ పూర్ణ ప్రకాశము. ఇక్కడ అశుద్ధంగా ఉంది, అనేకమున్నాయి, నీ ప్రకాశాన్ని ఇది కప్పేసింది. కాబట్టి ఇదే అజ్ఞానము, ఇదే నిద్ర. కానీ కప్పేసినా నేను ప్రకాశిస్తూనే ఉన్నాను. అలాగే ఏమీ లేకపోయినా లేదు అని నేను ప్రకాశిస్తూనే ఉన్నాను. కాబట్టి ఈ నిద్రలోని ఏమీ లేని ఆ అజ్ఞానం అనుకుంటున్న దానికి మెలకువలో అన్నీ ఉండి నాకు జ్ఞానం ఉంది అనుకుంటున్న వాటికి రెండిటికి కూడా ప్రకాశాన్ని ఇస్తూ రెండిటికి అవ్వల స్వయం ప్రకాశ స్వరూపమునే నేనున్నాను.
నేనున్నాను గనుకనే నిద్రలో ఏమీ లేకపోవడాన్ని, మెలకువలో అనేకముండి అదే సత్యం అనుకునే భ్రమాన్వితమైన అజ్ఞానంతో కూడి ఉండున్న ఇప్పటి స్థితిని కూడా నేను తెలుసుకుంటున్నటువంటి పూర్ణ జ్ఞాన స్వరూపమునై ఉన్నాను. కాబట్టి ఈ పై రెండింటినీ కూడా లోగని వాటినన్నిటినీ అధిగమించి ఉండి జ్ఞానాజ్ఞానాలు రెండింటికి అవ్వలిదైన నీ ఆత్మస్వరూపము ఎంత స్పష్టంగా తెలుస్తుంది. అవునమ్మా, గురుదేవుల అనుగ్రహమమ్మా. సుషుప్తి, స్వప్న జాగ్రత్తలు ఆత్మ ఎదుట నడయాడే 3 అవస్థలు. నేను అలా చిద్రూప స్వరూపమునే, చైతన్య స్వరూపమే ప్రకాశిస్తూ ఉండగా నా సన్నిధానంలో నిద్ర ఏమీ లేనటువంటి ఒక స్థితి, అలాగే తర్వాత స్వప్నాలు, రకరకాల భావాలతో కూడిన స్వప్నాలు, అలాగే ఈ జాగ్రత్త ఇది అది అనుకుంటూ భ్రమిస్తూ ఉండేటువంటి మెలుకలు, అవన్నీ కూడా స్వయం ప్రకాశమైన చైతన్య స్వరూపమైన నా ఆత్మస్వరూపము ఎదుట నడయాడుతున్నది 3 అవస్థలు. వస్తున్నాయి, కాసేపు ఏవేవో జరుగుతున్నాయి, పోతున్నాయి. నేను అలాగే ఉన్నాను. నువ్వు ఎరిగినా ఎరగకపోయినా, ఇదంతా నీకు తెలిసినా తెలియకపోయినా, సత్సంగం వినకుండా ఏ విషయం అర్థం చేసుకోకుండా ఈ లోకాన్ని పట్టుకుని తిరుగుతున్నవాడు తిరుగుతూ ఉన్నా, ఊహలు చేసుకుంటూ కళల్లో వాళ్ళు దొర్లుతూ ఉన్నా, ఒకడు ఏమి ఎరకుండా మొద్దల్లే నిద్రపోతూ ఉన్నా, నీకు తెలిసినా తెలియకపోయినా ఈ 3 జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థ తమ మానాన అవి నడుస్తున్నాయి. నీకు తెలిసినా జరిగిపోతున్నాయి, తెలియకపోయినా జరిగిపోతున్నాయి. మునుపు చెప్పాను చూడు, నడుస్తూ నిలుస్తూ కాడి చేత విడవబడుతూ మళ్ళీ పోంచబడుతూ ఉన్నా బండి ఎద్దులు, బండిలో నిద్రిస్తున్న ప్రయాణికుడికి ఆ కథలో లాగానే జ్ఞాని ఎలా ఉంటాడంటే మెలకువ, సమాధి, నిద్ర, కళ అన్ని అతని యందే గడిచిపోతూ ఉంటాయి. అంటే నా యందే అవి తొలుగుతూ ఉంటాయి అంతే. అంటే ఇక వాడికి ఆ బండిలో నిద్రపోతున్నాడు, ఆగితే ఏమిటి, పరుగు పెట్టి నడిస్తే ఏమిటి, ఎద్దుని విప్పేసి ఉంటే ఏమిటి, వాడికి ఏం పట్టదు కదా. స్వరూపంలో ఉన్నాడు. విప్పేసి ఉండడం నిద్ర అయితే, నిలిచి ఉండడం మరి కళ అయితే, కదులుతూ నడవడం మెలకువ. ఆ 3 అవస్థలు జరుగుతున్న దానిలో ఉన్నవాడికి అవి ఏవి ఎలాగ పట్టవో అలాగని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు నా చైతన్య ప్రకాశమునందు నడయాడుతూ ఉన్నటువంటి 3 అవస్థలు ఇవి. నువ్వు తెలిసినా తెలియకపోయినా ఆయా మార్గాల్లో అవి అలా వచ్చి వెళ్ళిపోతూనే ఉంటాయి. అందుచేత మునుపు చెప్పినట్లుగా ఆ ప్రయాణికుడు కథలో లాగే జ్ఞాని మెలకువ, సమాధి, నిద్ర, కళ అన్ని అతని యందే గడిచిపోతూ ఉంటాయి. ఈ ప్రశ్నలన్నీ అజ్ఞాని దృష్ట్యా వచ్చాయి. తానెవరు తనకి తెలియని దృష్టి వల్ల ఈ ప్రశ్నలన్నీ వచ్చాయి. కాకుంటే ఈ సంశయాలు కలుగుతాయా? వెలుగు వచ్చిందా, కళ వచ్చిందా, దీనిలో ఇదా అయిందా, అలా అయిందా, అది పోయిందా, వచ్చిందా పోయింది, దీని గురించి మళ్ళీ గోలేమిటి, రేపటి గురించి ఏదో ఊహ ఏమిటి, జ్ఞానం కలిగితే అవేమీ ఉండవు, అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అలా కలుగుతూ ఉంటాయి, తొలుగుతూ ఉంటాయి అని ఉన్నవాడికి మరి ఈ సంశయాలు కలగవు కదా అని భగవాన్ అనగా ఆ పృచ్ఛకుడు ఈ సందేహాలు ఆత్మలో నుంచి వెలువడవు, నిజమే, నీ తన స్వరూపము ఎరిగి ఉన్నవాడికి ఇటువంటి సందేహాలు కలుగవు. మరి ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నది ఎవరు? కానీ నా అవస్థ ఏమిటి అంటే ఆత్మానుభవం లేకపోవడమే కదా. ఇప్పుడు నేను అడుగుతున్నానే, జ్ఞాని అయిన నీకేమీ లేవయ్యా, కానీ ఇప్పుడు నేను ఇవన్నీ అడుగుతున్నాను కదా. కానీ నా అవస్థ ఏమిటి అంటే నాకు ఇంకా ఆత్మానుభవం కలగకపోవడం వల్లే ఈ అవస్థలు సత్యాలు అనుకుని దీనిలో ఏదో ఏదో జరిగిపోతుంది అనుకుని నాకేమన్నా అయిపోతుందేమో అని అనుకుని ఇంకా భయపడుతున్నానంటే ఈ సత్యం నాకు తెలియడం లేదు గనక, ఆత్మానుభవం పొందలేకపోతున్నాను గనక అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, మీ మార్గాన్ని అడ్డు వస్తున్నది అదే మరి,
అవి వచ్చి వెడుతున్నాయి అన్నట్లుగా చూడడం మానేసి అవే సత్యాలు నిత్యాలని చూస్తున్నావు. అదే నీకు అడ్డొస్తుంది. నేను అజ్ఞానిని, నాకు ఆత్మజ్ఞానం సిద్ధించలేదు అనే భావాన్ని వదిలిపెట్టు. నీ చేత తెలియబడుతున్నాయి ఇవన్నీ. ఒక్కసారి నిలబడి చూడు. నీవు ఆత్మవే. నువ్వు నిన్ను విడిచి ఎప్పుడైనా ఉన్నావా? అప్పుడు అతను, ఇది నిద్రాచరణలో పరీక్ష, ఇది నిద్రలో పరీక్షలాగా ఉంది, కాకపోతే జాగ్రత్త స్వప్నము కావచ్చు. ఇప్పుడు మీరు చెబుతున్నది నిద్రలో, నా నిద్రకి నేను పరీక్ష పెట్టుకోవాల్సి ఉన్నట్లుంది. కాకపోతే ఈ జాగ్రత్త స్వప్నాలు అయి ఉండొచ్చు, మెలకువలోనో కలలోనో అయి ఉండొచ్చు. నువ్వు చెప్తున్నదంతా నిద్రలో చేస్తున్నావు అన్నమాట. నేను అంతే కదా, అజ్ఞాన నిద్రలోనే కదా వ్యవహారాలు. ఇప్పటి వ్యవహారం అంతా నిద్రలో చేస్తున్న ఆచరణకి పరీక్ష పెడుతున్నారు మీరు. నిద్రలో చేస్తున్న పనులు దానికి పెట్టుకున్న పరీక్షది. ఏమిటిది అని ప్రశ్నించడం. కాకపోతే జాగ్రత్త స్వప్నంలో అయినా ఎక్కడైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఏమిటిది అని ప్రశ్నించడం. ప్రశ్నించకపోవడం వల్ల, నిలిచి చూడకపోవడం వల్ల జరుగుతోందన్నమాట అన్నాడు. అప్పుడు భగవాను నవ్వసాగారు. అవును కదా, మరి ఒక్కసారి ఆగు, ఏమిటిదని చూడు. అప్పుడు నీకు, నువ్వు అలా చూస్తూ ఉండగానే ఈ మెలకువ వెళ్లిపోవడం నీకు తెలుస్తుంది, కళ వెళ్లిపోవడం నీకు తెలుస్తుంది, నిద్ర వెళ్లిపోవడం నీకు తెలుస్తుంది. నువ్వు తెలివై ప్రకాశిస్తున్నావని నీకు తెలిసి నువ్వు దానిలో స్థిరపడతావు. ఒక్కసారి ఏమిటిదని ప్రశ్నించి నిలిచి చూడు. నీవు ఆత్మవై ప్రకాశిస్తున్నావు అన్నది నీ స్వానుభవమే సుమా అని భగవాను అతనికి తెలియ చెప్తున్నట్లుగా హాయిగా నవ్వారట. కాబట్టి మాటి మాటికి అవస్థాత్రయ విలక్షణత్వాన్ని అతి స్పష్టంగా మనకి ప్రబోధ చేసి చూపిస్తున్నారు భగవాన్. ఎంత చెప్పినా సరే ఇది ఒక అవస్థ అన్నటువంటి గుర్తు లేకుండా ఆ అవస్థలో వచ్చిన వాళ్ళతో పడి కొట్టుకుపోతూ నాకు జ్ఞానం కలగాలి, నాకు జ్ఞానం కలగలేదు, నాకు మోక్షం కలగాలి అనుకుంటున్నాం. కాబట్టి ప్రతి దాన్ని అవస్థ అంటే స్థిరమైనది కాదు అని అర్థం. స్థితి అంటే శాశ్వతముగా ఉండదు. నువ్వు స్థితివై ఉన్నావు, ఇది అవస్థలై ఉన్నాయి. కాబట్టి ఆ స్థితిని నువ్వు తెలుసుకోవాలంటే ఒక్కసారి వచ్చిపోయే వాటిని ఆగి చూడు అని భగవాన్ యొక్క ప్రబోధ మనకి ఈ రకంగా అందింది. కాబట్టి హరి ఓం నమః.